అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక బాగా ఓపెనింగ్లో ఒక అప్ తర్వాత ఒక డౌన్ సైడ్ గ్యాప్ తర్వాత ఒక కరెక్షన్ ట్రెండ్ చూసాము. కరెక్షన్ ట్రెండ్ తర్వాత చివరి సెకండ్ సెషన్లో 10,000 స్థాయి కింద మార్కెట్ క్లోజ్ అవుతున్న సమయంలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ చూస్తే కనుక మార్కెట్ స్మార్ట్ రికవరీ రావడం చూసాము. రికవరీ వచ్చి 10,000 స్థాయి పైనే మార్కెట్ కూడా క్లోజ్ అవడం మనం చూస్తాం. సో ట్రెండ్ చూస్తే కనుక ఈ రికవరీ తోటి ఇమీడియట్ డౌన్ సైడ్ కరెక్షన్ నుంచి బయటపడినట్టు అనుకోవచ్చు. మార్కెట్ లాస్ట్ ఒక 4-5 రోజులు కన్సాలిడేషన్లో వీక్లీ చార్ట్ ప్రకారం కూడా చూస్తే కనుక మార్కెట్ 10,000 స్థాయి పైనే బాగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. కానీ ఒకసారి మనం గమనిస్తే వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుందన్న అంశం మీద మాట్లాడితే మార్కెట్ వచ్చే వారం కూడా కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. వచ్చే వారంలో ఒక స్వల్ప కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా 2 కారణాలు చెప్పచ్చు. ఒకటి, ఈ వారం చూస్తే కనుక మార్కెట్ 10,000 స్థాయి తర్వాత బ్రేక్అవుట్ అయ్యింది. అంటే వీక్లీ చార్ట్ ప్రకారం చూస్తే కనుక 10,000 పైన ఒక అప్వర్డ్ రివర్సల్ బార్పడింది. కానీ ఒకసారి మనం బాగా మైక్రో డీటెయిల్స్కి వెళ్తే హై 10,100, లో 9,900, ఆ రెండింటికి మధ్యన కరెక్ట్గా 10,000 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అంటే హైకి 100 పాయింట్లు దిగువన, లోకి 100 పాయింట్లు ఎగువన క్లోజ్ అయింది. కాబట్టి ఆ బుల్స్ అండ్ బేర్స్ ఈక్వల్ స్ట్రెంత్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ మిడిల్ ఆఫ్ ది రేంజ్లో క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ స్లైట్గా ఇండెసిసివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఒకటి. రెండోది, టెక్నికల్గా మన వీక్లీ చార్ట్లో మనకు అప్వర్డ్ రివర్సల్ బార్ చూసాం కాబట్టి ఎప్పుడైనా సరే ఒక డైలీ చార్ట్లో మొన్న ఈ 2 రోజులు ఎలా అయితే కరెక్షన్ వచ్చిందో 10,000 దాటిన తర్వాత, అలాగే వీక్లీ కూడా 10,000 దాటి పైన క్లోజ్ అయింది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఆ సపోర్ట్ లెవెల్స్ని రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి వచ్చే వారం కూడా మార్కెట్లో ఒక చిన్న కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా మార్కెట్ బులిష్గానే కనిపిస్తుంది. మైనర్ మూమెంట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి. బట్ ఒకవేళ కనుక మార్కెట్ మంగళవారం కనుక 10,000 స్థాయి పైన కనుక చాలా స్ట్రాంగ్గా డే హై దగ్గర కనుక క్లోజ్ అయిందంటే మంగళవారాల్లో మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ కనుక మంగళవారం కనుక 10,000 కింద కనుక క్లోజ్ అవుతే మళ్ళీ ఈ రీసెంట్గా వచ్చిన ఒక చిన్న సపోర్ట్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇవాళ స్ట్రాంగ్గానే క్లోజ్ అయినప్పటికీ వీక్లీ చార్ట్ ప్రకారం చూస్తే కనుక 25,000 దగ్గర రెసిస్టెన్స్ కనిపించింది. వీక్లీ చార్ట్లో దాని కింద క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ ఈ ట్రెండ్స్ చూస్తుంటే బుల్లిష్గానే ఉంది. కానీ కొంచెం స్లైట్గా కాషియస్ ట్రెండ్ నెక్స్ట్ వీక్ ఒక కన్సాలిడేషన్లోకి కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇక మనం కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూస్తే కనుక ముఖ్యంగా ఫస్ట్ మనం చెప్పుకోదగిన స్టాక్ రిలయన్స్ క్యాపిటల్ చూస్తే కనుక ఏ గ్రూప్లో బాగా భారీగా అప్ ట్రెండ్లో వాళ్ళు చూసాము. మనకి రిలయన్స్ క్యాపిటల్ చూస్తే కనుక బిఎస్సిలోనే ఒక మేజర్ గెయినర్గా చూసాము. రిలయన్స్ క్యాపిటల్ చూస్తే కనుక Q1 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావడంతో రిలయన్స్ క్యాపిటల్ కొంచెం అప్ ట్రెండ్ టెక్నికల్గా బ్రేక్అవుట్ వచ్చింది. బహుశా షార్ట్ టర్మ్లో 717 దగ్గర క్లోజ్ అయిన రిలయన్స్ క్యాపిటల్ 800 దగ్గరికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 780 to 800 దగ్గర ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ అప్ మూవ్ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి బయోకాన్ ఈ మధ్య చూస్తే కనుక